ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి ఉపవాసాలు ఆచరించే రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్లో వచ్చే 9వ నెలను రంజాన్గా పరిగణిస్తారు. ముస్లింల పవిత్ర దైవదత్త గ్రంథం దివ్య ఖురాన్ భూమండలంపై అవతరించినట్లు ఖురాన్లో పేర్కొనబడింది. అందువలనే ఈ నెలకు ఇస్లాం ధర్మంలో అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలంతా ప్రపంచంలోని ముస్లింలంతా కఠోర ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఆరోగ్యంగా ఉన్న ముస్లిం స్త్రీ పురుషులంతా ఉపవాస దీక్షలు విధిగా ఆచరిస్తారు. ఆరోగ్యం సరిగా లేనివారు, గర్భిణీలు, ప్రయాణికులకు మినహాయింపు ఉంటుంది. ఋతుస్రావ సమయంలో స్త్రీలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీరు తమ సౌలభ్యాన్ని బట్టి మిగిలిన రోజుల్లో దీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి ఎలాంటి కారణం లేకుండా ఉపవాస దీక్ష చేయకపోవడం మహాపాపంగా ఖురాన్ పరిగణిస్తుంది. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు తెలిపారు. ఈ నెలలో ఏంటంటే మనకి ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద, మొహమ్మద్ ప్రవక్త గారి మీద ఖురాన్ నాజిలైంది. ఇది ఒక విశేషమైన దినం అన్నమాట రంజాన్. కాబట్టి ఏంటంటే ఈ రంజాన్లో పూర్తి ఖురాన్ కూడా పూర్తి చేస్తారు. ఉపవాసాలు కూడా చాలా నిష్ఠగా ఉంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఎవరైతే దీన్ని జకాతు ఫిత్రా అంటారు, అంటే ఏమీ లేని వాళ్ళకి కనీసం దానం అంటే మనం ఒకరోజు తినే ఖర్చు ఇవ్వాలని ఒక నిష్ఠ. జకాత్ అంటే మనం ఏదైతే సంపాదన ఉందో మన దగ్గర అతిమించి బంగారం ఏదైనా ఆస్తులు తప్పి వెండి లెక్కల్లో ఉండే దానికి ఒక 2.5% కింద తీసి దానికి మనం లేనివాడికి, ఒక పేదవాడిని ఒక ఉన్నత స్థాయి తీసుకురావాలని అందరూ కలిసి సహాయం చేస్తే ఒక లేనోడు ఉన్నత స్థాయికి వస్తాడు. సమైక్యత వస్తుందని గొప్పదనం ఈ కమ్యూనిటీలో ఏంటంటే సమైక్యత. అంటే ఇక్కడ మసీదులో వచ్చినప్పుడు ఎవరైతే ఒక లేబర్ పనిచేసి అతను ముందు కూర్చుంటే ఒక ఎంపీ కానీ ఒక రాష్ట్రపతి కానీ వచ్చినా అతన్ని తొలగించడానికి అవ్వదు. మీరు వెనక్కి రండి, మేము ఎదురుకు వస్తామనే ఆలోచన ఉండదు. ఇది గొప్పతనం. ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి మనిషికి అంతే విలువ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి వాడికి లేని స్థాయి వాడికి ఒకటే విలువ అని భావించిన మతం ఇది. కాబట్టి ఏంటంటే ఈ మతంలో ఆ త్యాగం ఉంది. ఆ మతంలో ఏంటంటే ఒక అల్లా ఒక్కడు, అతను మనకు ఆ దేవుడు, అతనికి ప్రార్థించాలి మనం అన్న ఆశీస్సును తప్పితే మరొకళ్ళు లేడు, ఇంకొకళ్ళకి ఆశించేది లేదు. తల్లిదండ్రులు, దాని తర్వాత సద్గుణమైనది తల్లిదండ్రులని మనం ఎంత చూసుకోవాలంటే అల్లా ఇచ్చిన మార్గం ఏంటంటే తల్లిదండ్రుల్ని మీరు ఇష్టపడి ప్రేమిస్తే నాకు ఇష్టపడి ప్రేమించినంత అన్న మాట. ఇది చాలా మంచి తత్వం అన్నమాట. అంటే మనకంటే పెద్దవాళ్ళకి ఎంత గౌరవించాలనేది మా సాంప్రదాయం మాకు నేర్పిస్తుంది. ఇన్షాల్లా ఇవన్నీ పాటిస్తే ఇది జీవితమైన సరైన జీవిత మార్గం అన్నమాట. ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లింల రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనల కోసం జిల్లాలోని అన్ని మసీదులు ముస్తాబయ్యాయి. ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులతో మసీదులన్నీ సందడిని సంతరించుకున్నాయి. రంజాన్ పండుగ ప్రారంభం సందర్భంగా మసీదుల్లో ఇషా నమాజ్ తరువాత తరవీహ్ అంటే రంజాన్ ప్రత్యేక నమాజును ఆచరించారు. రంజాన్ సందర్భంగా ఇమాంలు ప్రత్యేక నమాజులో భాగంగా ఖురాన్ పారాయణం చేస్తారు. ఉపవాసాలు ముగించేందుకు ఇఫ్తార్కు అవసరమైన ఖర్జూరాలు, పండ్లు విక్రయించేందుకు మసీదులు అలాగే నగరంలో పలుచోట్ల దుకాణాలు వెలిశాయి. కొందరు హలీం సెంటర్లు నెలకొల్పారు. ఇక రంజాన్ నెలలో ఆచరించే ఉపవాసాలను ఉర్దూలో రోజా అని, అరబిక్ భాషలో సౌం అని అంటారు. రంజాన్ నెల ముందు వచ్చే షాబాన్ నెల ముగిసిన తరువాత వచ్చే నెలవంకను చూసి అప్పటి నుంచి రంజాన్ నెల ప్రారంభమైనట్లే. రంజాన్ నెలవంక చూసిన మరుసటి రోజు ఉదయం నుంచి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. ఉపవాస దీక్ష చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో దైవ ప్రవక్త మహమ్మద్ ఒక పద్ధతిని బోధించారు. సూర్యోదయానికి ముందే తీసుకునే ఆహారాన్ని సెహర్ అంటారు. ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఎలాంటి అన్న పానీయాలు స్వీకరించకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని తీసుకుని ఉపవాస దీక్ష ముగిస్తారు. ఉపవాస దీక్షను ముగించే సమయంలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసాలు చేసేవారు తినే ఆహార పదార్థాలపైన ఎలాంటి ఆంక్షలు లేవు. ధర్మసమ్మతమైన అన్నింటినీ భుజించవచ్చు. ఉపవాసం చేసేవారు మితంగా అంటే దైవారాధనకు ఇబ్బంది కలగకుండా శరీరానికి కావలసిన శక్తిని సమకూర్చేంత ఆహారం మాత్రమే తీసుకోవడం ప్రవక్త విధానం. సాధారణంగా రోజుకు 5 వేళల్లో ఆచరించే నమాజులతో పాటు రంజాన్ నెలలో ప్రత్యేకంగా ఆచరించే నమాజును తరావీ నమాజ్ అంటారు. ఉపవాస దీక్షతో సంబంధం లేకుండా ప్రతి ముస్లిం ఈ నమాజులను ఆచరించడం ప్రవక్త సాంప్రదాయం. ఈ నెల రోజుల పాటు ఈ నమాజుల్లో ఖురాన్ గ్రంథ సంపూర్ణ పారాయణం చేస్తారు. రంజాన్ చాలా పవిత్రమైనది, చాలా నిష్ఠతో నిబద్ధతతో కూడుకున్న
మాసం ఇది. ఈ మాసంలోని ప్రతి ముస్లిం తన ఇంట్లో రెహమతుల్ బర్కత్ అనేది పూర్తిగా రావాలని సాయశక్తుల పూర్తిగా నమాజులకి రోజాలకి నిమగ్నమై ఉంటాడు. ముఖ్యంగా ఈ రంజాన్ అనేది మా ప్రవక్త, ప్రియమైన ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ భూమిని, ఈ భూమి మీదకి, భూమండలం మీదకి ఈ రంజాన్ని మాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మా ప్రవక్త వారు రెహమతుల్ ఆలమీన్ అంటే సర్వ జనాభాకి, అంటే లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెహమతుల్ ఆలమీన్, రెహమతుల్ ముస్లిమీన్ అనలేదు. రెహమతుల్ ముస్లిమీన్ అంటే ఓన్లీ ముస్లిమ్స్ సంబంధించింది. కానీ ఆయన రెహమతుల్ ఆలమీన్ అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి చెందింది. ఆయన అందరికీ మంచి సందేశాన్ని తెచ్చిచ్చారు. ఖురాన్ని నాజిల్ చేశారు ఈ సంవత్సరంలోనే ఆయన మా అందరికీ సర్వేశ్వరుడైన అల్లాహ్ తాలా ఆయన్ని పరిచయం కూడా ఈ మాసంలోనే జరిగింది. దాన్ని షబే కదర్ అంటారు. ఈ మాసంలో ఆఖరిగా వచ్చే 5 రాత్రులు చాలా వాల్యుబుల్ షబే కదర్. ఆ షబే కదర్ టైంలోనే ఈ చాలా పవిత్రతో నిబద్ధతో 5 రాత్రులు జాగారం ఉండి చాలా నిష్ఠతో చేస్తారు. ఈ మాసంలోనే మ్యాక్సిమం ఖురాన్ కూడా అవతరించబడింది. అందుకే ఈ నెల పవిత్రంగా భావించే ముస్లింలు ప్రత్యేకంగా ప్రపంచంలో ఎక్కడైనా చూడండి తన యొక్క రోజా నమాజులు ఎటువంటి పరిస్థితులు మిస్ చేయరు. పైగా ఈ మాసంలోని జనలేని ఒక ట్యాక్స్ సిస్టమ్, రంజాన్లోని ట్యాక్స్ సిస్టమ్ అని ఉంటుంది. మనం ఇప్పుడైతే ఎలాగ జిఎస్టీ, ఏపీ జిఎస్టీ, సిఎస్టీ కడుతున్నామో అట్లాగా ప్రతి ఒక్కరు తన పేరు మీద 2.5 కేజీల గోధుమ రేటుని ఎంతైతే నిర్దిష్ట రేటు ఉంటుందో ఆ రేటును కూడా తన వంతుగా ప్రతి ఒక్కరు ఇంట్లోని గర్భంలో ఉన్న పిల్లవాడితో సహితం అది తీసి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత పూర్తి చేయాలి. ఇది ఒక కండిషన్, ట్యాక్స్ పీరియడ్ అంటారు దీన్ని. అంటే ఇది ఒక ఎంత అద్భుతమైన మెసేజ్ చూసుకున్నారా మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాగే స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏముంటే దానికి కూడా 2% -0.2% దాని యొక్క బడ్జెట్లో ట్యాక్స్ని తీసి అది పేదవాళ్ళకి, నిరుపేదలకి, అనాథులకి, అభాగ్యులకి, ఒక విడతలకి, వితంతువులకి అందరికీ పంచమనిసి చెప్పిన ఒక సిస్టము. దీనివల్ల సంవత్సరం పాటు ఉన్న వీళ్ళు పేదరికంలో మురుగుతున్న వాళ్ళందరికీ ఇది గొప్ప మంచి మెసేజ్ మా ప్రవక్త వారు ఇచ్చింది. నిజంగా ఒక్కసారి ఇస్లాంని దగ్గరుండి మనస్ఫూర్తిగా మీరు చూసినట్టయితే, ఇస్లాం కోసం తెలుసుకున్నట్టయితే పరిపూర్ణంగా ఇస్లాం ఎంత మంచిదో, ఎంత పవిత్రమైనదో, అంత గొప్పగా గర్వించదగ్గిందో మీకు అర్థమవుతుంది. దాంట్లో ముఖ్యంగా రంజాన్ మాసం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. దీంట్లోని ఒక్క పుణ్యం అంటే నేకి అంటే ఒక పుణ్యకార్యం చేస్తే 70 పుణ్యకార్యాలతో సమానం. అందుకే ఈ మాసంలో అందరూ గుమికూడిగా తన వంతుగా ఈ రంజాన్ మాసంలోని అఫ్తారీ టైంలోని తన వంతుగా తన వస్తువులు తీసుకొచ్చి అందరు కలిసి కొట్టి ఒకే ప్లేట్ మీద భోంచేసి ఒక ఐకమత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. మాతో పాటు మా హిందూ సోదరులు కూడా కొంతమంది ఉపవాసం ఉండి మసీదులో వచ్చిన చాలా సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఇప్పటికీ మాతో వస్తుంటారు. వాళ్ళు కూడా ఉపవాసం పెట్టి మమ్మల్ని అందరూ సమానత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తుంటారు. ఇంత మంచి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.